అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. కార్తీక మాసం అయిపోయిందండి. మొన్న పాడ్యమితోటి, పోలి పాడ్యమితోటి అయిపోయింది కదా! నాన్ వెజ్ ఐటమ్స్ ఈ కార్తీక మాసంలో పెట్టలేదండి. మేము తినము, అవి చేసుకోము. అలాగే కార్తీక మాసం కాబట్టి ఆ వీడియోస్ నేను అప్లోడ్ చేయలేదు. గాయత్రి వీడియో షూట్ చేసి పంపిందండి ఒక వీడియో అయితే. నేను రేపు ఆదివారం అని చెప్పేసి ఆ వీడియోని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఎలా తయారు చేసిందో చికెన్ చుక్క అన్నట్టండి. వీడియోలోకి హలో అండి, వచ్చేసేద్దాం. మరి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ వచ్చేసరికి చికెన్ చుక్కా అండి. చికెన్ చుక్కా స్పెషల్ అనమాట. సో దానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం ఇలాగా ఆనియన్స్ని నేను 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి. వీటిని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. మనం పకోడీలకి ఎలా కట్ చేసుకుంటామో సన్నగా అలాగా అర్ధచంద్రాకారంలో కట్ చేసుకొని దీన్ని మనం ఇదిగోండి ఆల్రెడీ ఆయిల్ వేసి ఉంచాను, వేడవుతుంది. సో ఇందులో మనం డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఫస్ట్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని మనం ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి చికెన్ తీసుకున్నాము. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో మనం ఇందాక ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలండి. ఆయిల్లో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ది మంచిగా చల్లారాక అది పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకున్నామండి. తర్వాత పెరుగు వేయాలండి. మనకి గ్రేవీ పెరుగు ఈ ఆనియన్ పేస్ట్లో నుంచే వస్తుందండి ఎక్కువ. తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేయాలండి. కొంచెం అయితే సరిపోతుంది. కట్ చేసుకున్న టమాటా పీస్లు వేసుకోవాలి. తర్వాత ఇదిగోండి అల్లం పేస్ట్, ఫ్రెష్గా నూరుకున్న అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం. నెక్స్ట్ ధనియాల పొడి అండి. ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకున్నాం. మనం ఇందులో కారం ఏమి వేసుకోమండి, మసాలాలే మనకి. ఇందులో పెప్పర్ పౌడర్ వేసుకుంటాము కారం బదులు. సో మనం కారం ఏమి వేసుకోము. అలాగే ఇందులో గరం మసాలా అండి. గరం మసాలా వేసుకోవాలి. మన చికెన్ క్వాంటిటీ బట్టి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవాలండి. టేస్ట్ అంతా మసాలాలన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు, తర్వాత మెయిన్ అండి, మనం కారం వేసుకోవట్లేదు కదా, పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలండి, 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇంతేనండి. వీటిని బాగా మనం మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకోవాలి. దీన్ని మీరు ఇలా కావాలనుకుంటే మీరు పకోడీలాగా కూడా చేసుకోవచ్చు అండి. కొంచెం ఏమంటారు, బియ్యం పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ కొంచెం వేసుకొని పకోడీలాగా కూడా చేసేసుకోవచ్చు.
చికెన్ తోటి ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు మనం. అసలు కలుపుతుంటుంటేనే మంచిగా ఆనియన్స్ ఫ్రై అయిన పేస్ట్ వేసాం కదా, ఆ స్మెల్ వస్తుంది. ఇంతేనండి, దీన్ని మనం ప్యాన్లో వేసుకోవడమే. ప్యాన్లో వేసాక మీకు మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోండి చూడండి, డైరెక్ట్గా మనం ఈ ప్యాన్లో వేసేసుకున్నాము చికెన్. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసేసుకుందాం. ఇంకా దీన్ని కదిలిచ్చే పని ఏం లేదండి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని కలుపుకుంటూ ఉండండి అంతే. ఇదిగోండి చూసారా ఎంతో టేస్టీగా రెడీ అయింది. చాలా బాగుందండి టేస్ట్ అయితే. మనకి ఎక్కువ స్పైసీ ఉండదు, కారం వాడట్లేదు కదా మనం, ఓన్లీ పెప్పర్ పౌడర్ కాబట్టి హెల్త్ మంచిది, టేస్టీగా కూడా ఉంటుంది. చపాతీలో కానీ లేదంటే పలావ్లో కానీ వైట్ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఓకేనండి, ఇదేనండి ఈరోజు వీడియో. ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. శ్రీప్రభ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ పేరు అయితే నేను వెళ్ళలేదండి. చికెన్ చుక్క డిఫరెంట్గా స్పెషల్గా వెరైటీగా ఉన్నది కదా, నేను కూడా ట్రై చేస్తాను, మీరు ట్రై చేయండి. చాలా బాగున్నది, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్కారం అండి.